అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాగి సంకటి అలాగే దానికి మంచి కాంబినేషన్ చికెన్ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లో ఒక 6 కాజు అలాగే ఒక 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే ఆనియన్స్ చాలా త్వరగా సాఫ్ట్గా అయిపోతాయి, అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం, అలాగే 1 స్పూన్ రాక్ సాల్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవడం వల్ల టమాటో పచ్చివాసన పోయి చక్కగా మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత టమాటో చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఈ ఆయిల్ సపరేట్ అయిపోయిందంటే మన టమాటా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ముందుగానే నీట్గా వాష్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి ఈ మసాలా అంతా మన చికెన్కి పట్టేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి 1 స్పూను గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అది గరం మసాలా బాగా కలిసిన తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మన గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీలోనే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. మన గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి కొంచెం పులుసుగా కావాలి కాబట్టి కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది, అంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సంకటి రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 కప్పు రాగి సంకటి, రాగి పిండి అంటారు, సోడి పిండి అంటారు, 1 కప్పు రాగి పిండి వేసుకొని లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని పెట్టేసుకొని 1 గిన్నె వాటర్కి మీరు ఎంత క్వాంటిటీ వాటర్ అయితే తీసుకుంటారో దానికి పావు వంతు బాయిల్ చేసుకున్న రైస్ తీసుకోండి. రైస్ అయితే నేను ముందుగానే కుక్ చేసేసుకున్నానండి. రైస్ని ముందుగా కుక్ చేసుకుంటే మనకి ఈ సంకటి అనేది త్వరగా అయిపోతుంది. ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. అది కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఈ రాగి పిండి ఉంటుంది కదండి, దీన్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. మీ దగ్గర పప్పు గుత్తి కానీ ఆలూ స్మాషర్ కానీ ఏదున్నా పర్వాలేదండి. ఇప్పటి నుంచి వీటితోనే బాగా పని ఉంటుంది. బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూనే ఉండాలి. అలా బాగా కలుపుతున్న తర్వాత మనం ఒక 4 స్పూన్ల నెయ్యి అయితే పడుతుందండి. నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకి ఆ టేస్ట్ అనేది బాగా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలోనే వేసుకోవాలి. నాకు 4 స్పూన్ల నెయ్యి పట్టింది. మీరు ఒక్కొక్క స్పూను, ఒక్కొక్క అర స్పూను నెయ్యి యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసినంతసేపు కూడా స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా రైసు అలాగే రాగిపిండి ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలిసిపోయేలాగా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ అలా మిక్స్ చేస్తూనే ఉండాలి.
నాకైతే ఒక 20 మినిట్స్ పట్టిందండి. 20 మినిట్స్ మెత్తగా అయిపోయింది చూడండి. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది కదండి, అంటే రెడీ అయిపోయినట్టే. ఇంక దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసుకోవటమే. అంతేనండి, మన వేడివేడి చికెన్ కర్రీతో ఈ సంగటిని ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.